హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు మార్నింగ్ మార్కెట్ అప్డేట్స్ గురించి చెప్తాను. సో ఈరోజు డేట్ వచ్చేసరికి 7th July 2020. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాము. అలాగే ఇంటర్డే స్టాక్స్ ఏవైతే తీసుకొని మనం ఈరోజు ఇంటర్డే ట్రేడింగ్ చేయాలో ఆ స్టాక్స్ యొక్క లిస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టర్డే మార్కెట్స్ ఏ విధంగా క్లోజ్ అయ్యాయో చూద్దాము. సెన్సెక్స్ వచ్చేసరికి 465 పాయింట్స్ అనేది గెయిన్ అయ్యి 36,487 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 50 వచ్చేసరికి 156 పాయింట్స్ అనేది గెయిన్ అయ్యి 10,763 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 346 పాయింట్స్ అనేది గెయిన్ అయ్యి 22,198 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఎస్టర్డే అనేది మార్కెట్స్ అనేది చాలా పాజిటివ్గా వెళ్ళాయి. సో ఇవి ఎస్టర్డే మార్కెట్స్ అనమాట. అలాగే ఎస్టర్డే యూఎస్ మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయో చూసినట్టయితే డౌ జోన్స్ ఇండెక్స్ వచ్చేసరికి 459 పాయింట్స్ అనేది గెయిన్ అయ్యి 26,287 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో నిన్న ఎస్టర్డే కూడా యూఎస్ మార్కెట్స్ కూడా బాగా ర్యాలీ అయ్యాయి అనమాట అప్ సైడ్. ఎఫ్ఐఎస్ అలాగే డిఏఎస్ డేటా చూసినట్టయితే ఎఫ్ఐఎస్ వచ్చేసరికి 348 crores వర్త్ గల షేర్స్ అనేవి బై చేశారు ఫ్రెండ్స్. అలాగే డిఏఎస్ వచ్చేసరికి 263 crores వర్త్ గల షేర్స్ అనేవి బై చేశారు. సో బోత్ ఎఫ్ఐఎస్ అలాగే డిఏఎస్ ఇద్దరు కూడా బయింగ్ సైడే ఉన్నారు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మార్కెట్ ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఎఫ్ఐఎస్ అలాగే డిఏఎస్ డేటా ఎస్టర్డేవి. అలాగే హై పర్సంటేజ్ డెలివరీ తీసుకున్న స్టాక్స్ ఎస్టర్డే చూసినట్టయితే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్లో 69% అనేది డెలివరీ తీసుకున్నారు ఫ్రెండ్స్. అలాగే నౌకరీలో 65% అనేది డెలివరీ తీసుకున్నారు. సెయిల్లో 61% డెలివరీ తీసుకున్నారు. టీసీఎస్లో 54% అనేది డెలివరీ తీసుకున్నారు. అలాగే ఇంకొన్ని స్టాక్స్ లిస్ట్ ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ కూడా హై పర్సంటేజ్ డెలివరీ తీసుకున్న స్టాక్స్ లిస్ట్ ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ సింగపూర్ నిఫ్టీ వచ్చేసరికి అరౌండ్ 7 o'clock ఇండియన్ టైం ప్రకారం 36 పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అవుతుంది. 10,730 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో లిటిల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినట్టు కనబడుతుంది మనకి సింగపూర్ నిఫ్టీ. మంది కూడా లిటిల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా సరే ఈరోజు మార్కెట్ అనేది సైడ్ వేస్ అయినా ఉండొచ్చు, లేదా మళ్ళీ కూడా మార్కెట్ అనేది పాజిటివ్గా ఉండొచ్చు ఫ్రెండ్స్. అలాగే నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈరోజు చూసినట్టయితే నిఫ్టీ యొక్క ఫస్ట్ సపోర్ట్ లెవెల్ కింద మనం 10,702ని తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఇది కనుక క్రాస్ అయ్యి మార్కెట్ కనుక ఇంకా కింద పడినట్టయితే సెకండ్ సపోర్ట్ లెవెల్ కింద 10,640 తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే నిఫ్టీ 50 యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 10,818 పాయింట్స్ని తీసుకోవచ్చు. ఒకవేళ ఇది క్రాస్ అయ్యి మార్కెట్ కనుక ఇంకా పైకి వెళ్ళినట్టయితే సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 10,873 పాయింట్స్ని తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫస్ట్ సపోర్ట్ లెవెల్ కింద మనం 22,113 పాయింట్స్ని తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇది కనుక క్రాస్ అయ్యే మార్కెట్ ఇంకా కింద పడినట్టయితే సెకండ్ సపోర్ట్ లెవెల్ కింద 22,028 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే మనం బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 22,341 పాయింట్స్ని తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఇది క్రాస్ అయ్యే మార్కెట్ కనుక ఇంకా పైకి వెళ్ళినట్టయితే సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 22,484 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రోజుకి. అలాగే July 7th అంటే ఈరోజు Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసే కంపెనీస్ లిస్ట్ చూసినట్టయితే శ్రీ రేణుకా షుగర్స్ వాళ్ళు ఈరోజు Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. అలాగే బెస్ట్ అగ్రో లైఫ్, బెస్ట్ ఈస్టర్న్ హోటల్స్, మందారి ఇన్ఫ్రాకాన్, ఇండియన్ ఆర్క్లిక్స్, అలాగే ఇంకొన్ని డిఫరెంట్ కంపెనీస్ అనేవి ఈరోజు Q4 రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ లిస్ట్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఎస్టర్డే బల్క్ డీల్స్ జరిగిన స్టాక్స్ చూసినట్టయితే గుజరాత్ పైప్ ఆఫ్ పోర్ట్ కంపెనీలో జేపీ మోర్గన్ ఫండ్స్ వాళ్ళు 30,34,518 షేర్స్ అనేవి బై చేశారు ఫ్రెండ్స్. అలాగే అంతేకాకుండా ఫ్లాగ్షిప్ ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఏదైతే బై చేశారో షేర్స్ వీళ్ళు అవి సెల్ చేశారనమాట అరౌండ్ 77 రూపీస్కి. సో ఇది ఈక్వలైజ్ అయింది అనమాట. ఈ గుజరాత్ పైప్ ఆఫ్ పోర్ట్లో ఏదైతే బయింగ్ జరిగిందో అదే కూడా సెల్లింగ్ అనేది కూడా జరిగింది ఫ్రెండ్స్. ఇది బిఎస్సి ఎక్స్చేంజ్లో జరిగింది. అలాగే ఇంకో స్టాక్ తీసుకున్నట్టయితే ఆగ్నస్ హోల్డింగ్స్ ప్రైవేట్ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 26,80,555 షేర్స్ అనేవి సీక్వెంట్ సైంటిఫిక్ కంపెనీలో బై చేశారనమాట. అలాగే జయదీప్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ షేర్స్ అనేవి 26,80,555 షేర్స్ సెల్ చేస్తే ఆగ్నెస్ వాళ్ళు ఇవి బై చేశారన్నమాట. సీక్వెంట్ సైంటిఫిక్ కంపెనీవి అరౌండ్ 93 రూపీస్ దగ్గర. సో ఇవి ఎస్టర్డే బల్క్ డీల్స్ జరిగినవి. అలాగే ఈరోజు ఇంటర్డే స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి గ్రీవియస్ కాటన్ ఫ్రెండ్స్. ఈ కంపెనీ వాళ్ళు బెస్ట్ వే ఏజెన్సీస్ వాళ్ళ యొక్క షేర్స్ ని బై చేద్దాం అనుకుంటున్నారు ఫ్రెండ్స్. సో ఇది గ్రీవియస్ కాటన్ కంపెనీకి పాజిటివ్ న్యూస్ అనమాట. సో ఈ స్టాక్ అనేది
మార్కెట్ కనుక పాజిటివ్ ఉంటే దీన్ని బయింగ్ సైడ్ అనేది మనం తీసుకోవచ్చు. అలాగే ఇంకో సెకండ్ స్టాక్ తీసుకున్నట్టయితే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఫ్రెండ్స్. ఈ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ వాళ్ళు రైట్స్ ఇష్యూ అనేది ఇష్యూ చేస్తున్నారు అనమాట. 1500 crores వర్త్ గల రైట్స్ ఇష్యూ అనేది ఇష్యూ చేస్తున్నారు 570 రూపీస్ పర్ షేర్ చొప్పున. సో వీళ్ళు రైట్స్ ఇష్యూ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కి మంచిది ఫ్రెండ్స్. మార్కెట్ కనుక పాజిటివ్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళినట్టయితే మార్కెట్ ఈ షేర్ని శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ షేర్ని కూడా మనం బయింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఇంకో స్టాక్ తీసుకున్నట్టయితే గోగ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్. ఈ గోగ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు Q1 ఫైనాన్షియల్ ఇయర్ 21 అంటే నెక్స్ట్ వచ్చే క్వార్టర్ రిజల్ట్స్ వీళ్ళకి కొంచెం తక్కువగా ఉంటాయి ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్తో పోల్చుకుంటే అని కంపేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే కన్సాలిడేట్ అంటే సైడ్ వేస్ ఉండొచ్చు లేదా ఇంకొంచెం తక్కువ ఉండొచ్చు ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే అని చెప్తున్నారు. సో ఇది వీళ్ళది కొంచెం నెగిటివ్ న్యూస్ కాబట్టి ఈ స్టాక్ అనేది కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయితే. అలాగే ఇంకో స్టాక్ తీసుకుంటే కరూర్ వైశ్య బ్యాంక్ ఫ్రెండ్స్. వీళ్ళు స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్, మనకు తెలుసు కదా స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. సో వాళ్ళతో వీళ్ళు పార్ట్నరైజ్ అయ్యారనమాట. ఎందుకంటే వీళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని సెల్ చేయడానికి కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళు స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ వాళ్ళతో పార్ట్నర్షిప్ అయ్యారు. సో ఇది కరూర్ వైశ్య బ్యాంక్ కొంచెం పాజిటివ్ న్యూస్ అనమాట. సో మార్కెట్ కనుక పాజిటివ్ ఉన్నట్టయితే ఈ బ్యాంక్ ని మనం బయింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇవి ఈ లిస్ట్ ఫ్రెండ్స్, ఇంటర్డే స్టాక్స్ లిస్ట్. అలాగే ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో బ్యాన్ అయిన స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే గ్లెన్మార్క్ ఫార్మాక్యూటికల్స్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, వోడాఫోన్ ఐడియా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, ఇవి అన్ని షేర్స్ కూడా ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో బ్యాన్ అయ్యాయి ఫ్రెండ్స్. సో వీటిలో ఏ వాటిలో కూడా మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ అనేది చేయలేము అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ మార్నింగ్ మార్కెట్ అప్డేట్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.